హాయ్ హలో నమస్తే మాస్టర్స్ అందరికీ ఈ చక్కటి సాయంత్రం వేళ ద కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా మనం ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, ఎలా ఎవరిని అంటున్నాము, ఎందుకు సార్ని అంటున్నాం అనేది తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. సో ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ఈ జూమ్ సెక్షన్ లో వీక్షించిన ప్రేక్షకులందరికీ, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనకు అందిస్తున్న ఇందుమతి మ్యామ్ కి, లీలాకుమారి మ్యామ్ కి, సురేందర్ సార్ కి అండ్ ఇక్కడ ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ఆన్లైన్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, వీక్షించబోయే ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మన ఈ ఛానల్లో ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కొనసాగుతూ వస్తుంది. 100 days అయిపోయింది మాస్టర్స్. సో ప్రతిరోజు ఇద్దరి మాస్టర్ల ద్వారా మనం సార్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. వారి అభిప్రాయాలు, వారితో సార్తో జరిగిన సజ్జన సాంగత్యాలు అన్ని తెలుసుకుంటూ ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, ఎందుకు అంటున్నాం, ఏ విషయంలో మనకు అనిపించింది, అన్ని విషయాలు మేడమ్స్ సార్స్ ద్వారా సజ్జన సాంగత్యం చేస్తూ వస్తున్నాం. మనకి ఎన్నో డౌట్స్ ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు మన ముందు లీలాకుమారి మేడం ద్వారా తెలుసుకుంటాం. లీలాకుమారి మేడం గారు నంద్యాల నుండి వచ్చారు. సో మేడం కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మ గారికి, సదానందయ్య గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలండి. సార్తో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ని కలవాలంటే నాలో కొన్ని భయాలు ఉండేది. ఎందుకంటే అంతవరకు సార్ తిడతారు, కొడతారు అనే భయం ఉండేది. ఎప్పుడైతే ఆ భయం అంటే ముందు నుంచి నాకు చాలా భయాలు ఉండేవి. కానీ అదొక మిరాకిల్ అని చెప్పాలి. నేను సార్కి ఎప్పుడు దూరంగానే ఉంటాను. కానీ ఒకరోజు సార్ పిలిచారు. ఏంటి మేడం విశేషాలు అని, నేను దూరంగా ఉన్నా కూడా. ఆ నిమిషంలో సార్తో ఏం చెప్పాలో నాకు తెలియదు. లోపల విపరీతమైన భయం కదా ముందుగానే. సార్ని అడగగానే, సార్ నేను భయాన్ని అధిగమించలేకపోతున్నాను అని ఒక మాట అన్నాను. అంటే సార్ ఒకే ఒక మాట అన్నారు, సూసైడ్ చేసుకొని చావు అన్నారు. అంటానే నేను మళ్ళా తిరిగి అడిగాను, సార్ ఈ జన్మలో సూసైడ్ చేసుకొని చనిపోతాను, ఆ భయాన్ని ఇది కాకుండా మరి వచ్చే జన్మలో అది నేను మళ్ళా క్యారీ చేయాలి కదా అన్నాను. అంటానే సారు నా వైపు ఒకవైపు చూశారు, కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. ఆ క్షణమే నాకు భయం మొత్తం పోయింది. అంతవరకు ధ్యానం చేసుకోవడం, ఏదో క్లాస్కి వెళ్ళడం రావడం, అంటే ఎవరితో మాట్లాడడం కానీ సజ్జన సాంగత్యం కానీ ఏమీ లేదు. అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి 5 years అయింది. అయినా కూడా నేను ఎవరితో కలిసేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు, అది గత జన్మ కావచ్చు, నాలో ఎన్నో భయాలు. ముందు స్టేజ్ ఫియర్ ఎక్కువ అనమాట, ఎవరితో మాట్లాడాలన్నా భయం. అలాగే నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎందుకంటే నాకు ఏమి చేత కాదు, నాకేమీ రాదు అనే ఫీలింగ్స్ ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే సారుతో అలా మాట్లాడానో ఆ రోజు నుంచి నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అంతవరకు ఏ ధ్యాన ప్రచారం చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఒక పాంప్లెట్ కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఎప్పుడైతే సార్ ఆ మాట అన్నారో, ఎప్పుడైతే అన్న తర్వాత నేను తిరిగి అడిగాను, నా కళ్ళు పెట్టి చూశారో, ఆ క్షణమే నాలో భయాలు మొత్తం పోయాయి. అంటే ధ్యానంలో ఒక జ్ఞానికి కావాల్సినటువంటి లక్షణమే అది, ధైర్యంగా ఉండడం. ఎందుకంటే ప్రతిసారి మనకి అజ్ఞానానికి కారణం మూడే, మనకి సోమరితనము, మూర్ఖత్వం, అంటే ఓపెన్ మైండ్ లేకపోవడం, భయాలు, అలాగే మూఢనమ్మకాలు. ఇవి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో మనం జ్ఞానంగా ఎదగడానికి ముందుకు వస్తాం అనమాట. ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే ఆ స్టెప్ సార్ ద్వారా, అంటే అంతకుముందు చాలా భయాలు ఉండేవి, కానీ ధ్యానంలో కొద్దిగా పోయాయి, కానీ పూర్తి స్టేజ్ ఫియర్ అయితే పోలేదు. ఎప్పుడైతే సార్ నాతో అలా అన్నారో ఆ రోజు నుంచి నాలో భయాలు పోయాయి. ఎందుకంటే అంతవరకు నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఏ పని చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే సార్ ఆ మాట అన్నారో అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. నిజంగా 2012లో ఒక మిరాకిల్ థింగ్ అన్నాను. అంత భయం ఉన్న నేను ఆ రోజు నా ఇంట్యూషన్ చెప్పింది, శాఖ ర్యాలీ చెయ్యమన్నప్పుడు ఎంతో మంది ఎన్నో నెగిటివ్స్ చెప్పారు, నీ వల్ల అవుతుందా, ఎంత ఖర్చు అవుతుంది అని. కానీ నా లోపల థాట్ ఏంటి, 1000 మెంబర్స్తో శాఖ ర్యాలీ చెయ్యాలి అనేది ఉంది. కానీ ఎప్పుడైతే ఆ భయాలు పోయాయో నేను ఒక అడుగు ముందుకేసాననే చెప్పాలి. అంటే అప్పటికే అంటే 2010 నుంచి ధ్యాన ప్రచారం బాగా మొదలు పెట్టాను.
నేను 2004 డిసెంబర్లోనే ఎప్పుడో వచ్చాను ధ్యాన మార్గంలోకి. కానీ 2010లో నాకు ఈ భయాలు పోయాయి. అప్పుడే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. అలా ఒక 10 గ్రామాలు, నంద్యాల చుట్టూ ఉన్న 10 గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశాను. శాఖా ర్యాలీ నిర్వహించాను. కానీ భారీగా చేయాలని ఆ రోజు ఎందుకొచ్చిందో నాకు తెలీదు ఇంటెన్షన్. కానీ ఎవరు ఏం చెప్పినా కూడా నాలో ఒక్క నెగెటివ్ థాట్ కూడా రాలేదు. నీ వల్ల అవుతుందా? అంత ఖర్చు అవుతుంది. ఎంత కష్టం అనుకున్నావు ర్యాలీ అంటే అని. కానీ మనము విశ్వ కళ్యాణం అది అయినప్పుడు ఒక అడుగు వేస్తే మాస్టర్స్ మన వెంట ఉండి నడిపిస్తారనడానికి అది ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకంటే మామూలుగా విలేజెస్‌లో మార్నింగ్ టైం అంతా పనులకెళ్తారు. ఈవినింగ్ ఇళ్ళకి వచ్చిన తర్వాతే మనం వాళ్ళతో కన్సల్ట్ అవ్వాలి, మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి. వాళ్ళందరిని మోటివేట్ చేయడానికి నేను ఈవినింగ్ 3:30కి ఇంట్లోంచి బయలుదేరి రోజుకొక 2, 3 పల్లెలు తిరిగి ఒక్కొక్క విలేజ్‌కి వెళ్లి ధ్యాన ప్రచారం అదే శాఖా ర్యాలీ గురించి, అహింస సద్భావన యాత్ర గురించి వాళ్ళకు మోటివేషన్ చేసి, వాళ్ళలో పార్టిసిపేట్ చేసి రోజు అలా 2, 3 విలేజెస్ తిరిగేదాన్ని. కానీ ఆ టైంలో కొన్ని ఊర్లకి బస్ సౌకర్యం లేదు. ఆటోలు ఎట్లా అంటే ఆటోలు ఉంటాయి. ఈవినింగ్ 6 అయితే ఆటోలు తిరిగి పోవన్నమాట. ఎందుకంటే వాళ్ళకు బాడిగలు ఉండవు కాబట్టి. అలాంటి సమయంలో కూడా అంటే మనం ఎప్పుడైతే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఆ మాస్టర్స్ అంటే ఆ విశ్వ కళ్యాణంలో మనం భాగంగా ధైర్యంగా ఎప్పుడు అడుగేస్తామో వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయనడానికి ఇది నాకు జీవితంలో ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరో ఒక పిరమిడ్ మాస్టర్ రావడం ఏదో ఒక పని మీద వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం అలా జరిగేది. లేదంటే ఏ స్కూల్ బస్సు ఆ టైంలో రావడము అలా వెళ్ళిపోయేదాన్ని. అంటే ఎప్పుడైతే ఆ భయాన్ని అధిగమించానో ఇంత ధైర్యంతో పాటు అవి ఎప్పుడు నిర్వహించానో నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అప్పటి వరకు ఉన్న ఇన్ఫీరియారిటీ పోయింది. ఎలా పోయిందో నాకే తెలీదసలు. ప్రతి పని ఇప్పుడు ఇది అనుకుంటే చెయ్యాలి అంతే. ఇంకా దాని తర్వాత నెగెటివ్ ఆలోచనే ఉండదు. ఇది నా వల్ల అవుతుందా? ఇంత కష్టమే అనే థాట్ కూడా వచ్చేది కాదు. అంతవరకు ఒక్కదాన్ని ఒక షాప్ కూడా వెళ్ళను దాన్ని. ఎప్పుడైతే సార్ అలా నాలో ధైర్యాన్ని నింపారో, ఆ భయాన్ని పోగొట్టారో, ఆ టైం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసిందే లేదు. అలా నా ఆత్మవిశ్వాసంతో ఆ రోజు 1000 మంది అనుకున్న నేను 900 మందితో ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. అంటే అది అంటే ఆ విశ్వము మనకు అన్ని సహాయ సహకారాలు అంత డబ్బు ఎలా వసూలవుతుంది అనుకున్న నాకు ఆ! నేను ఇంతమందికి భోజనాలు ఎలా ఏర్పాటు చేస్తావు అని అడిగాను. ఆ! నాకు కొంతమంది మాస్టర్స్ రారు మేడం మీరు అంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంతమందికి ఏర్పాటు చేస్తారు. అనవసరం 100 మందికి చాలు అనేవాళ్ళు. లేదు సార్ వస్తారు, వస్తారు అని చెప్పేదాన్ని. అప్పుడు నేను ఆహ్, ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే మనకి ఆయన్ని పోయి అడిగాను. ఆయన మామూలుగా ఫ్యాక్టరీలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాలు ఎస్‌పీ రెడ్డి గారిని అడిగాను. ఆయన ఓకే అన్నారు. ఆయనకు పోయి ఆయన దగ్గరికెళ్ళి ఒక ధ్యాన జగత్తు బుక్కు, ఒక పిరమిడ్ తీసుకెళ్ళి ఆయనకిచ్చి, సార్ ఇలా చేయాలనుకుంటున్నాను. ఇలా 1000 మంది వస్తారు. ఇలా తిరిగాను. ఇలా భోజనాలు మిమ్మల్ని అడగడానికి వచ్చాను సార్ అంటే, మేడం మీ వాళ్ళు ఒకరొచ్చి ఉండి చేయించుకోండి లక్షణంగా. అన్నీ వాటర్‌తో సహా నేను సప్లై చేస్తానన్నారు. అంటే అలా ఆయన సహాయం చేశారు. అలాగే నేను అడగకుండానే ప్రతి విలేజ్ నుంచి ట్రాక్టర్‌కు కూరగాయలన్నీ కట్టుకొని వాళ్ళే డెకార్ చేసుకొని వచ్చారు నంద్యాలకి. అలా ఒక బుద్ధుడి వేషము, ఒక కృష్ణుడి వేషము, ఒక మహాత్మా గాంధీ వేషము, ఒక వివేకానందుడి వేషం అలా వేసుకొని నేను చెప్పలేదు వాళ్ళకేవి. కానీ మనలో ఒక త్రికరణ శుద్ధి అనేది ఎప్పుడైతే ఉంటుందో విశ్వంలో మనకు సహాయ సహకారాలు అందుతాయనడానికి ఆ రోజు నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడిందో నేనెప్పుడు తిరిగి చూసిందే లేదు వెనక్కి. అలా ఇప్పటి వరకు కరోనా టైంలో కూడా ఏంటి అంతవరకు తిరిగి ఊరికే కూర్చోవాలంటే మనకి ఒక ఏందో ఏ ఏదో మిస్ అయిపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను అన్న భావన అనిపిచ్చేది. ఎప్పుడైతే అలా అనిపిచ్చిందో ఈ జూమ్‌లొచ్చాయి. ఆ తర్వాత స్వాధ్యాయ యోగా అనే జూము, ఆ తర్వాత సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ అని వైదేహి మేడం గారు స్టార్ట్ చేసి అందులో నన్ను ఆహ్, ఒక కో హోస్ట్‌గా వర్క్ చేయడానికి తీసుకున్నారు. మేడం కొన్ని కారణాల వల్ల 9 నెలలు చేసి మేడం వెళ్ళిపోయారు. అంటే నా వల్ల కాదు నేను చేయలేనని. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జూమ్‌ను కంటిన్యూ చేస్తూ ఎంతోమంది మాస్టర్స్ చేత ధ్యానం అలా జరిగింది నా జీవితం. అలాగే సార్‌ని దగ్గర 2, 3 సార్లు సార్ వెహికల్‌లో
జర్నీ చేశాను. చేసినప్పుడు సార్ దగ్గర ఎంత అవేర్‌నెస్ వస్తుందంటే ఒక్క ఆలోచన ఉండదు. ఆ! సార్ ఎంత ఎరుకతో ప్రతి మన ఆలోచనను కూడా పసిగట్టారన్నమాట. దానికి ఒకరోజు సార్ వచ్చారు నంద్యాలకి. సార్ కాఫీ అడిగారు. నా ఆలోచన ఏంటి? పాలన్నీ టీ పెట్టేసాను. కాఫీకి లేవు కదా అని అనుకున్నా అంతే. సార్ వెంటనే నాకు కాఫీ వద్దు టీ ఇవ్వండి అన్నారు. అంటే మన ఆలోచన సార్‌కి ఎంత తొందరగా రీచ్ అవుతుందో చూడండి. అంటే మనము ఏదైతే ఆలోచిస్తామో అంటే అందుకే సార్ దగ్గర చాలా అవేర్‌నెస్‌గా ఎలాంటి ఆలోచన లేకుండా ఎరుకతో ఉండాలి. అప్పుడు అనిపించేది నాకు. సార్‌తో ఒక 20 నెల రోజులు ట్రావెల్ చేసినామంటే మనకు అవేర్‌నెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే సార్ దగ్గర గమనిస్తే ఆయన వాక్‌లో కూడా ఎక్కడ ఆ వాక్కు ఆయన మాట్లాడే విధానంలో ఎంత స్నేహభావం ఉంటుంది, మైత్రి భావం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. అలా ఉండాలి అనిపించేది సార్‌ని చూసినప్పుడు. ఒక గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తాం. ధ్యాన మహాచక్రాలు వాళ్ళను సాధారణంగా స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత సార్ వాళ్ళని కార్ ఎక్కించి మరీ పంపించొస్తారు. అలా మనం తయారవ్వాలి. సార్ ఎలా ఉన్నారు అని మనకందరికి ఒక రోల్ మోడల్ సార్ నిజానికి చెప్పాలంటే. వడ్డించేటప్పుడు ఎలా వడ్డిస్తారు? అలాగే తినేటప్పుడు ఎలా తినాలి? మనకన్నీ నేర్పిస్తారు. ఒక తల్లి కంటే కూడా మన గురువు ప్రతి విషయం నేర్పించారనే చెప్పాలి. అప్పటి వరకు మనలో ఎన్నో ఎమోషన్స్, నమ్మకాలుంటాయి. ఎప్పుడైతే సార్‌ని మనం గమనిస్తూ ఎరుకతో ఉన్నామో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎలా తినాలో నేర్చుకుంటాం. ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వాలనో, ఇలా అనేక విషయాలు సార్ దగ్గర నుంచి మనం బ్రహ్మాండంగా నేర్చుకుంటాం. నిజంగా మనము సార్‌తో ఒక 3 నెలలు కంటిన్యూగా గడిపినామంటే, మనకి ఇంక ధ్యాన స్థితి అనుక్షణం ఆ వర్తమాన స్థితిలో ఉంటాం నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే సార్ దగ్గర ఒక ఆలోచన రాదు. ఒక మాట మాట్లాడేటప్పుడు గూడా ఎరుకతో మాట్లాడతాం. అనవసరంగా ఏది మాట్లాడం. ఎందుకంటే మామూలుగానే నేను అంతకుముందు భయాలతో ఉన్నాను కదా! కానీ ధైర్యమైతే సార్ ఎప్పుడైతే ఆ భయాలు పోగొట్టారో, నాకు ఆ ధైర్యం అయితే వచ్చింది కానీ సార్ దగ్గర ఒకవేళ సార్‌ని కలవలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యాననుకో, అనుకోకుండానే సార్ ఏదో ఒక రకంగా మనకి ఎక్కడో ఒక చోట ఆ రోజు కనిపిస్తారు కూడా. ఆ ప్రోగ్రామ్‌లోనో లేకుంటే ప్రోగ్రామ్‌లో కూడా కలిసినా కూడా సార్‌ని అసలు సెకండ్ కలవలేదు. ఈరోజు సారు నువ్వు చూడలేదనుకున్నా కూడా మన మనసులో ఆ వెలితి అనేది తీరిపోతుంది. ఎందుకంటే సారు అటుగా పోతును లేకుంటే ఎక్కడో చోట మనకి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి విశేషాలు మేడం? ఎలా జరుగుతుంది? అని. అలాగే ఒకసారి నంద్యాలలో సారు క్లాస్ చెప్తున్నారు. ధ్యానం చేయించేటప్పుడు సారు దగ్గరికి రమ్మని తన దగ్గర కూర్చోపెట్టుకొని మరీ ధ్యానం చేయించారు. అలా ధ్యానం చేసిన రోజు నాకి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగిందనమాట. అంటే సారు స చెంతన ఉంటే మనకొక పెన్నిది ఉన్నట్టే. మహా పెన్నిది. నిధి లాంటిది. అక్కడ ఆనందంతో ఉప్పొంగుతుంటుంది మన లోపల ఇన్నర్‌లో. మనకు తెలియకుండానే జరుగుతుంది. ఆ సార్ దగ్గర ఉన్న వైబ్రేషన్స్‌కి, ఆ ఎనర్జీకి, ఆ ఆరాలో ఉంటే చాలు మనకి. మనం ఎన్నో పొందుతాం. అలాగే అంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎవరు ఎలా ఉన్నా అంగీకరించడం నేర్చుకున్నాను. ఏదైనా ఒక కష్టం వచ్చినా, పరిస్థితి వచ్చినా ఇది ఎప్పుడూ ఉండదు. ఏది కూడా ఒక రోగమొస్తే ఎప్పుడు ఉండదు ఎళ్ళిపోతుంది. అలాగే ఈరోజు డబ్బుంది. ఇది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడోసారి ఎళ్ళిపోతుంది. అంటే ఏది కూడా శాశ్వతంగా మన దగ్గర ఉండదు అనేది తెలుసుకున్నాననమాట. ఎప్పుడైతే అక్కడ ఫస్టు ధ్యానానికొచ్చిన కొత్తల్లో నాకు అందరూ ఆత్మ, ఆత్మ అని చెప్తున్నారు. మరి నాకు అర్థం కావటం లేదు. నేను ఈ దేహంతో ఉన్నాను అనే ఫీలింగ్ ఉండేది. పడుకున్నా, లేసినా ఏంటి అందరు చెప్తున్నారు నాకేం తెలియటం లేదు. అది ఎలా తెలుసుకోవాలి అనేది అంటే అప్పుడు ధ్యానానికొచ్చిన కొత్తల్లో 10 రోజులైంది. కానీ నాలో ఆ భావన అనేది చాలా ఉండేది. ఎప్పుడైతే ఆ తపన ఉండిందో నాకు ఆ రోజు కూడా 10 రోజులకి హాస్టల్ ట్రావెల్ జరిగింది. నా శరీరం నుంచి అంటే హాస్టల్ బాడీ బయటికొచ్చి చూసుకున్నానన్నమాట. అంటే అప్పటికి అది హాస్టల్ బాడీ అని కానీ, అవగాహన ఏమీ లేదు. ధ్యానంలోకొచ్చాను. జస్ట్ ధ్యానం చేస్తున్నా. వీటి గురించి ఏ అవగాహన లేని రోజుల్లో అంటే ఎప్పుడైతే ఆ బాడీ బయటకొచ్చి వెళ్ళిపోతుంటే ఫీల్ అయ్యాను. అయ్యో! భలే వెళ్ళిపోతున్నా, భలే ఎంజాయ్ చేస్తున్నా, భలే పైకి వెళ్ళిపోతున్నాను అని ఫీల్ అయ్యాను. అలాగే ఒక ఫ్యాన్ అడ్డం వచ్చేసరికి అలాగే భయమేసింది సహజంగాను. అయ్యో! తగులుతుందే అని. ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో అప్పుడు కిందకి దిగడం మొదలుపెట్టాను. ఆ టైంలో నాకి
మళ్ళా ఒక భయం, నడుములు ఇరుగుతాయేమో అని. అంటే అప్పటి వరకు హాస్టల్ బాడీ గురించి మనకేమీ తెలియదు కాబట్టి ఎన్నో భయాలుంటాయి. కానీ ఆ అనుభవం ద్వారా మనకి తెలిసింది. అంటే ఆత్మకి ఏది అడ్డు కాదు. ఏదైనా ఛేదించి వెళ్ళగలుగుతుంది అన్న ఎప్పుడైతే అది అర్థమైందో, ఆ రోజు నుంచి బాడీ రిలీజ్ అయినా కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్‌లో ఆ భయాలుండేటివి. సహజంగానే భయాలున్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువున్నాయి కాబట్టి అలా జరిగింది. ఆ రోజు నాకు మొదటిసారిగా జ్ఞానం అంకురించింది, ఆత్మజ్ఞానం. అంకురించిందంటే పూర్తిగా పర్ఫెక్ట్‌గా లేదు. అప్పటినుంచి నేను ఈ ధ్యానం నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. ఆ రోజు నుంచి ధ్యానం చేస్తూ ఎప్పుడైతే ఆ భయాలు పోగొట్టుకున్నానో, అప్పటినుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ శాకాహారం గురించి, అహింస గురించి, పిరమిడ్ల గురించి అవగాహన కల్పిస్తూ, అలాగే మనం ఈ మండలిలో ప్రతి అక్టోబర్ 2 కానీ, నవంబర్ 11 కానీ ప్రతి సంవత్సరం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి శాకాహార ర్యాలీలో పాల్గొనడం కానీ, మాట్లాడడం గాని, అప్పటి వరకు పబ్లిక్‌లో మాట్లాడే నేను ఈరోజు 100 మందున్నా, 200 మందున్నా మాట్లాడే స్థితికి ఎదిగాను. ఇన్ఫీరియారిటీ అనేదే లేదు నా లోపల ఇప్పుడు. ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పుడైతే ధ్యానం అనేది మనకు అన్నీ ఇస్తుంది. మనం దానికి తగ్గట్టు అంటే మనం విశ్వానికి ఏమిస్తామో తిరిగి అది పొందుతామనేది నా జీవితంలో నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ విశ్వ కళ్యాణంలో మనం భాగస్వాములమైతామో, మన కోసం మనము ఎప్పుడు చూసుకోనవసరం లేదు. ఆ విశ్వం మనకు కావాల్సింది అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది. కాకపోతే వాటి గురించి మనం ఆందోళన కానీ, మనసులో నెగెటివ్ ఫీలింగ్స్ కానీ ఏమీ లేకుంటే ఆ విశ్వం చూసుకుంటుంది. మన గురించి మనం తాపత్రయపడనక్కర్లేదు. అయ్యో! ఇదెట్లా, అదెట్లా అని. ఆ సమయానికి అనుకూలంగా అన్నీ జరిగిపోతాయి. అలా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పటినుంచి నా జీవితం నా చేతుల్లో ఉంది. ఒక ఆటలాగా అయిపోయింది. ఎప్పుడు మనము అంతకుముందు ఎన్నో భయాలతోనూ ఎన్నో ఇబ్బందులతో ఎదుర్కొన్నాం. అంటే నేను చిన్నప్పటి నుంచి భయంతో పెరిగానన్నా కదా! అలా ఎన్నో భయాలతో వచ్చాను. ధ్యానం వరకు వచ్చే వరకు కుటుంబంలో పెద్దవాళ్ళకి అందరికీ ఎవరేమంటారో అన్న భయంతో ఉన్నదాన్ని. ఈరోజు నాకు సత్యం అనిపించింది. ఎవరైనా మాట్లాడితే అది క్లియర్‌గా మాట్లాడగలుగుతున్నాను. వ్యక్తం చేయగలుగుతున్నాను. ఒకప్పుడు వ్యక్తం అంటే భయంతో జీవించింది అది జీవితమే కాదని అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే మన భయాన్ని మనం జయిస్తామో, అప్పుడు ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా, ఆనందంగా మనకున్న భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం అనేది అర్థమైంది. అది నిజంగా ఇప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ చూసుకుంటే నాకు ఎన్నో చేంజెస్ నా ఆలోచన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని అంగీకరించడం కావచ్చు, ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం కానీ, మాట్లాడడం కానీ, రిసీవ్ చేసుకోవడం గానీ, అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే అనేది వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళుంటారు. వాళ్ళు అన్నది లోపలికి తీసుకోవడం మానేశాను. ఒకప్పుడు ఎవరన్నా ఒక మాట అంటే బయటికి ఏమి అనలేకపోయినా నా లోపల బాధతో నన్ను నేను కుమిలిపోయేదాన్ని. ఏడ్చుకునేదాన్ని. ఎందుకు అందరూ నన్నే ఇలా మాట్లాడతారు అని. అంటే ఎప్పుడైతే ఈ జీవిత సత్యాలు అర్థమయ్యాయో, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అన్న విషయం నాకెప్పుడైతే అర్థమైందో, నా నేను ఈ 4 విషయాల్లో ఎప్పుడూ ఎరుకుతూ ఉంటాను. ఏదైనా ఆలోచించేటప్పుడు సరికానివి వచ్చిన వెంటనే వాటిని అవసరం లేదు నాకిది. నా జీవితం నా చేతుల్లో ఉంది కదా! నేనెందుకు ఇవి ఆలోచిస్తున్నాను అని. అలాగే కొన్ని నమ్మకాలు ఎవరైనా చెప్పినా కూడా ఇది ఇలా కాదు, ఇలా చేయాలంటే అవి అన్ని నమ్మకాలే తప్ప నమ్మకాలనేవి కూడా చిన్న చిన్నవే. ఈ నమ్మకాలను కూడా మనకు ఒకసారి అర్థం కాదు. మన ఆహార విషయాల్లో కూడా కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాం. ఇది తింటే నాకు ఇదవుతుంది, అదవుతుందని. ఎప్పుడైతే ఆ నమ్మకాలు వదిలేస్తామో, మనము సరైన ఆహారం, మితాహారం తీసుకున్నప్పుడు మనకి ఏమీ కాదు. శాకాహారము అలాగే మనకు సార్ చెప్పినట్టు ఆ గార్లిక్, అలాగే మష్రూమ్స్ ఓవెన్‌లో వండకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తిన్నప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలను బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది. మనం ఎప్పుడు ఒక చిన్న విషయం జరుగుతానే దాని గురించి ఫీల్ అవుతే అలాంటి సన్నివేశాలే మన జీవితంలోకి ఎదురవుతాయి. అందులో ఒక పాఠం నేర్చుకోనప్పుడు ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అది నేర్చుకోలేదనుకోండి తిరిగి తిరిగి అదే సమస్య రిపీట్ అవుతుందనే విషయం నేను నా జీవితంలో కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని అనుభవించిన తర్వాత అర్థం చేసుకున్నాను. అందుకే ఏదైనా సమస్యొస్తే ముందు భయపడ్డం కానీ, ఏంటని ఆలోచించడం చేయను. ఇది ఎందుకొచ్చింది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? దీని నుంచి ఎలా అనేది ఆలోచిస్తాను. తర్వాత ధ్యానం చేస్తాను. దాని నుంచి బయటపడతాను.
ఇది మాస్టర్స్ ఈ రోజు అంటే నాకు ఇచ్చిన ఆఫర్ ఇంకా ఏమైనా పంచుకోవచ్చా మాస్టర్స్? అలాగే నా జీవితంలో ప్రతిదీ అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సేతు వర్క్షాప్ అంటే వినే వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలకు నేనే కారణం అనేది నాకు తెలియదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో నేను అనుకున్నది ఎందుకు నాకు జరగటం లేదు అని నా జీవితాన్ని నేను సింహావలోకనం చేసుకున్నాను. ఎప్పుడైతే సింహావలోకనం చేసుకున్నానో అంతవరకు నాకు నేనే కారణం ఏది జరిగినా. అంటే నా జీవితంలో 10th క్లాస్ ఎప్పుడన్నా మా పెద్దవాళ్ళు ఆడపిల్లకి చదివేందుకు ఏదో ఆ, అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, చాకుల పదులు రాసుకుంటే చాలు, ఇంకా అవసరమా అని వాడుంటే నా లోపల కోరిక మాత్రం అట్లీస్ట్ డిగ్రీ చెయ్యాలి, బ్యాచిలర్ డిగ్రీ అనే కోరిక ఉండేది. అలాగే నా లోపల తపన కోరిక ఏది బలంగా ఉందో అదే అయ్యాను. ఆ తర్వాత అంటే అనుకోకుండా ఇంట్లో ఎవరు ఒప్పుకోకున్నా అది అనుకోకుండా ఆ మెరిట్ స్కాలర్షిప్ రావడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్వి యూనివర్సిటీలో చేయడము, కొన్ని భయాల కారణంగా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలకు అటెండ్ కాకపోవడం, ఇవన్నీ నేను సింహావలోకనం చేసుకుంటే నాకు అర్థమేమైందంటే నా జీవితాన్ని నేనే అలా చేసుకున్నాను. ఆ రోజు ఏదైనా ఒకవేళ ఎవరన్నా అడిగితే పెద్దవాళ్ళ మీద పెట్టేదాన్ని. నా ఎందుకు నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఇంత చదువుకున్నావు, ఎవరిని అడిగితే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు అలా చెప్పేదాన్ని. కానీ అందుకు కారణం వాళ్ళు కాదు, నా భయాలు అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతవరకు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే అది అర్థమైందో ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది అనేదానికి గొప్ప నిదర్శనంగా ఇప్పుడు నేను జీవిస్తున్నది. ఇప్పుడు అలాగే ప్రతి క్షణం సారు సమయాన్ని వృధా చేయకూడదు, ఒక పిరమిడ్ మాస్టర్ అంటారు. పిరమిడ్ మాస్టర్స్ అంటే నా సమయాన్ని ఇప్పుడు కూడా ఆ మహానందీశ్వర పిరమిడ్ లో రాయజగపుత్ర ఈ రోజు వచ్చాడు. ఆయన క్లాస్ చూసుకొని వెంటనే ఇలా వచ్చేసాను అంతే. అంటే ప్రతి నిమిషం మనం ఎరుకతో ఉంటూ మన జీవితంలో ఏది కావాలనో అది చేస్తూ ఉంటే ఆ విశ్వ కళ్యాణ్ అంటే మన అందరి లక్ష్యము, సార్ లక్ష్యం ఏదో మనందరి లక్ష్యం కూడా అదేనేది నాకు అర్థమైంది. ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం మన కృషి చేయాలి, అందులో మనం భాగస్వాములు కావాలి అని అనుక్షణం దాంట్లోనే నేను ఉంటున్నాను. ఆ విధంగానే సర్వీస్ కూడా చేస్తున్నాను మాస్టర్స్. కాబట్టి ప్రతిదీ అంగీకరించడం నేర్చుకున్నాను. ఏది నా జీవితంలో ఆ, శాశ్వతంగా ఉండదు, ఇవన్నీ తాత్కాలికమే అని తెలుసుకుంటూ దేని గురించి వర్రీ అవ్వకుండా, అలాగే ప్రతి ఒక్కరితోనూ ప్రేమతత్వంతో ఉండాలి. అంటే ఆ ప్రేమతత్వంతో ఉండాలంటే అనుకుంటే రాదది, మన ధ్యాన సాధన పెరిగే కొద్దీ, సాధన చేసే కొద్దీ ఆ లోపల అందరి పట్ల ఆ ప్రేమతత్వం వస్తుంది, ప్రతి జీవి పట్ల కూడా అలాగే ఉంటున్నాను. అలాగే సార్ ఒక గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారు అనేది కూడా బాగా అర్థమై నేను ఎవరన్నా గెస్ట్లు వచ్చినా, ఇంటికి బంధువులు వచ్చినా వారిని గేటు వరకు పోయి సాగనంపి మరీ వస్తాను. అంటే ఎలా తినాలి సారు ఎప్పుడు ఎక్కువ కలిపి ఎప్పుడు ఇంతింత కలిపి ఇలా కలపకూడదు అంటారు. మునివేళ్ళతో లైట్ గా కలిపేది తినాలి, మెల్లమెల్లగా ఒకేసారి రాక్షసుల్లాగా మనం ఇంత పెట్టుకొని అంతా కలిపేసి ఇలా తినేయకూడదని సార్ ఒకసారి చెప్పారు. అలా ఇప్పుడు నా జీవితంలో అది ఆచరిస్తాను అన్నమాట. ఎప్పుడు అంతా ఒకేసారి కలపండి, ఏదో 4 ముద్దల మీద కలిపేసి తిని తర్వాత కలుపుకుంటాం. అలా ఎలా తినాలో కూడా సార్ నేర్పించారు. ఏం తినాలో, ఎలా ఎరుకతో తినాలో కూడా. తిన్నంతసేపు ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటాం. ఏదో ఆలోచనలతో కానీ టీవీ చూస్తా అలా ఎప్పుడు చేయను. మాట్లాడుతూ కూడా తినను. అది అయిపోయే వరకు అలా చేస్తూ ఉంటాను అన్నమాట. అలా సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. ఓ, ఈ మన పట్టిసారు నిజంగా మనకు జీవితంలో దొరికిన ఒక గొప్ప వరం అనే చెప్పాలి. అలాంటి గురువు దొరకడం నేను చేస్తున్న పూర్వక పూర్వజన్మ ఫలమే అనుకుంటాను. ఎందుకంటే అలాంటి గురువు మనకు తారసపడడం అనేది ఈ మళ్ళా జన్మలో దొరుకుతారో లేదో తెలియదు, కానీ ఈ జన్మలో మనకు దొరికారు కాబట్టి ఆయన ఏ జ్ఞానాన్ని ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూ మన చివరి జన్మ చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను ఇప్పటి వరకు. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా బాగా చెప్పారు. మీరు
మేడం మీరు పత్రి సార్ నుంచి నేర్చుకున్న అంటే మర్చిపోలేనిది ఏదైనా ఒక జ్ఞానంలో ఏదైనా ఒకటి ఉందా? పాయింట్ చెప్పండి. నేను పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకుంది సార్తో అంటే ఆ సారు ఎవరైనా ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారు, అది ఒకటి నేర్చుకున్నాను. ప్రతి దాన్ని అంగీకరించడం నేర్చుకున్నాను. ఏదన్నా జరగని నా జీవితంలో దానికి కారణాలు వెతుకను, అంగీకరిస్తాను. అంటే ఒక్కొక్కరు కొంతమంది మనల్ని మానం అవమానం ఆ అలా అంటారు కదా, అలాగే ప్రతిదీ కూడా అవమానంగా ఫీల్ అవ్వను. ప్రతిదీ ఒక సాక్షిగా ఓకే ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఎందుకు ఇలా జరిగింది అని ఆ, చూసుకొని దాని నుంచి నేర్చుకుంటాను అనమాట. సార్తో అందరితో సార్ ప్రేమతత్వంగా ఎలా సేకరణ ఇస్తూ అందరిని దగ్గర తీసుకొని ఏంటి విశేషాలు మేడం అంటే వినడం నేర్చుకున్నాను. సారు ఎవరైనా అనుభవాలు చెప్తే ఎంత చక్కగా వింటారు, అలాగే దాన్ని విశ్లేషించకుండా సార్ వింటారు ఎవరు ఏది చెప్పినా. అలాగే ఎవరైనా నాకు ఏం చెప్పినా మాట్లాడను, ముందు ముందు అన్ని వింటాను, శ్రద్ధగా విని తర్వాత వాళ్ళు అడిగితే మాత్రమే అడ్వైస్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అవును, కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకా 3 minutes మిగిలి ఉంది. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఇంకేమైనా అనుభవాలు ఏమైనా జరిగినవి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను హర్ష గారు. ఓకే. మేడం, మీకు భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్ల వచ్చిన అవగాహన ఏంటి మేడం? ఎలా మీకు ఏ సందర్భంలో అవి వెళ్ళిపోయాయి? నాకు సారు పత్రి సారు నేను సారు కలిసినప్పుడు సార్ అడిగారు ఏంటి మేడం విశేషాలు అన్నారు. నేను మామూలుగా సార్కు దూరంగా ఉంటాను, ఎప్పుడు భయం ఉండడం వల్ల. సార్ ఆ రోజు అడిగారు, అడిగినప్పుడు సార్ నేను భయాన్ని అధిగమించలేకపోతున్నాను అన్నాను. అన్నప్పుడు సార్ సూసైడ్ చేసుకొని చావు అన్నారు. అప్పుడు అంటే వెంటనే రిపీట్ గా అడిగాను, సార్ చనిపోవడం పెద్ద కష్టం కాదు కానీ ఇది మళ్ళా నెక్స్ట్ జన్మ క్యారీ అవుతుంది కదా అన్నాను. అప్పుడైనా నేను దీన్ని చేయాలి కదా, బయటపడాలి కదా అప్పుడైనా అని ఎప్పుడైతే ఆ మాట అన్నానో సార్ నా కళ్ళలోకి పెట్టి చూశారు. అలా సార్ కళ్ళకి నేను చూశాను. ఆ క్షణంలో భయం పోయింది. ఆ తర్వాత అంటే సార్ భయానికి భయపడకూడదని ఒకసారి ఒక సందర్భంలో అన్నారు. భయం ఉంటుంది కానీ భయపడకూడదు అన్నారు. సరే ఫస్ట్ ధ్యాన ప్రచారానికి వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడేదాన్ని, భయపడేదాన్ని. కానీ 1-2 సార్లు సారు నన్ను స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమని ఇచ్చారు మైకు. ఫస్ట్ టైం భయం వేసింది, సెకండ్ టైం మామూలుగా మాట్లాడగలిగాను. ఆ విధంగా భయం పోయింది సార్ నా దగ్గర. నాకు ఇన్ఫారిటీ కూడా పోయింది. ఎవరైనా చూస్తే నేను తక్కువ అనే ఫీలింగ్ లేదు. ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ కదా, వాళ్ళు కరెక్ట్, వాళ్ళతో నేను ఎందుకు కంపేర్ చేసుకోవాలి అనే అవగాహన వచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.